టాలీవుడ్లో ప్రతి ఒక్కరికి ఒక్కో సెంటిమెంట్ ఉంటుంది. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఇక్కడ షూటింగ్ చేస్తే సినిమా హిట్ అవుతుందని, ఇక్కడ చేస్తే సినిమా ఫ్లాప్ అవుతుందన్న సెంటిమెంట్లో నమ్మేవారు చాలామంది. ఇక హీరోలు వాళ్ళ 7వ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. ఆ 7వ సినిమా ఖచ్చితంగా పాత్ బ్రేకింగ్ సినిమా అవుతుందని వాళ్ళ నమ్మకం. అలా నమ్మి చేసిన ఓ ముగ్గురు హీరోల సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర సూపర్ డూపర్ హిట్లుగా నిలిచాయి. ఆ ముగ్గురు హీరోలే పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, యంగ్ టైగర్ ఎన్టీఆర్లు. ఈ ముగ్గురు హీరోలు నటించిన 7వ సినిమాలు టాలీవుడ్ చరిత్రలో ఒక పాత్ బ్రేకింగ్ సినిమాలుగా నిలవడమే కాకుండా ఓ సరికొత్త స్టోరీ లైన్లను కూడా టాలీవుడ్కి పరిచయం చేశాయి. ముందుగా పవన్ కళ్యాణ్ ఖుషీ సినిమాతో తన కెరీర్లో 7వ సినిమా మార్క్ని రికార్డు లెవెల్లో దాటాడు. ఆ సినిమా టోటల్ రన్లో 20 కోట్ల షేర్ దాకా కలెక్ట్ చేసి అప్పటి వరకు పవన్ కెరీర్లో బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఆ తర్వాత మహేష్ బాబు ఒక్కడి సినిమాతో 7వ సినిమా మార్క్ని అందుకున్నాడు. ఆ సినిమా కూడా దాదాపు 20 కోట్ల షేర్ కలెక్ట్ చేసి బిగ్గెస్ట్ హిట్గా నిలిచింది. ఇక వీళ్ళ తర్వాత యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన సింహాద్రి 7వ సినిమాగా రిలీజ్ అయ్యి టాలీవుడ్ చరిత్రలో అప్పటి వరకు ఉన్న రికార్డులను బ్రేక్ చేస్తూ 26 కోట్ల షేర్ని కలెక్ట్ చేసి టాప్ 2 బిగ్గెస్ట్ గ్రాసర్గా నిలిచింది. కాగా ఈ ముగ్గురు హీరోల తర్వాత 7వ సినిమా మార్క్ అందుకున్న హీరోలలో హిట్లు కొట్టిన వారు చాలా తక్కువ మందే ఉన్నారు. ప్రభాస్ పౌర్ణమితో ఫ్లాప్ అందుకున్నాడు. తర్వాత అల్లు అర్జున్ ఆర్య 2తో ఫ్లాప్ అందుకుంటాడు. నాగ చైతన్య ఆటోనగర్ సూర్యతో మరో ఫ్లాప్ కొట్టాడు. ఇక లాస్ట్లో లేటెస్ట్గా వచ్చిన రామ్ చరణ్ ఎవడు సినిమాతో 7వ సినిమా హిట్ కొట్టి మళ్ళీ తన క్రేజ్ ఏంటో నిరూపించుకున్నాడు. ఇది మన హీరోల్లో 7వ సినిమా రికార్డు. మరి మీ ఫేవరెట్ సినిమా ఏదో కింద కమెంట్ సెక్షన్లో చెప్పండి.